ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోని మరొక హిట్ కొట్టేశాం అంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకొని మరి చాలా చాలా హ్యాపీగా గర్వంగా చెప్తున్నారు. అండ్ చాలామంది కూడా చూసాము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అండ్ సినిమాల్ని కావచ్చు ఏ విధంగా ట్రోలింగ్ చేస్తూ తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడారు. సో రాజకీయాల్లోకి వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయడం ఎందుకు, రాజకీయాల్లోనే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అంటుంటే, అండ్ అదేవిధంగా మీరు ప్రజల కోసం ఎప్పుడు కూడా నేను పాట పడుతూ ఉంటాను, వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటానని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, మరి ఆ మాటలను ఎటుపోయాయి, మళ్ళీ సినిమాలు ఎందుకు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపుల్లలు వేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా కూడా ఆయన యొక్క ఫాలోయింగ్ని కానీ, ఆయన యొక్క క్రేజ్ని కానీ, ఆ సినిమాల్ని కానీ ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. అండ్ ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ ఆ విధంగా ఉంది. ఎంతమంది అడ్డుపడ్డా కూడా వాళ్ళని దాటేసి తొక్కేసి మరి ముందుకెళ్ళడానికి ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో కూడా స్టార్టింగ్ నుంచి చాలా చాలా ట్రోలింగ్ అనేది జరిగిందనమాట. కంప్లీట్ సినిమా అంతా కూడా రీమేక్ అని చెప్పేసి, రీమేక్ అయినప్పటికీ కూడా లుక్స్ కూడా సేమ్గా ఉన్నాయి, రొటీన్గా ఉన్నాయి, స్టోరీ రొటీన్గా ఉంది, అదే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అసలు ఏం బాగుంటుంది. అండ్ సినిమా చూడకముందు, రాకముందే, ట్రైలర్ సాంగ్స్ రాకముందే కూడా ఈ విధమైనటువంటి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు, నెగిటివిటీ స్టార్ట్ చేశారు. అయినా కూడా మనం చూసాము, నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ కళ్ళల్లో ఆ ఒక ఆనందాన్ని చూస్తూ ఉంటే అరే ఇది కదా మనకు కావాల్సిందనే విధంగా న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యే విధంగా జరిగిందన్నమాట. సో మరొకసారి హిట్ కొట్టేశాం. ఓజీ తర్వాత మరి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అన్నమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్, ఆ ఎనర్జీ ఏంటి, అండ్ ముఖ్యంగా ఆయన డ్యాన్స్ స్టెప్లు అనమాట చాలా చాలా అట్రాక్షన్గా నిలిచాయి ఈ సినిమా మొత్తానికి కూడా. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా డ్యాన్స్ చెయ్యరు అని చెప్పేసి, సో కొంచెం కొంచెం ఒళ్ళు కదిలిస్తూ ఉంటారు. అది కూడా గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పేసి కూడా రీసెంట్గా నేను చెప్పడం జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అండ్ ఇక్కడ ఈ సినిమాలో మాత్రం కొంచెం ఎక్కువగా డ్యాన్స్ స్టెప్లు వేయడం అనేది ఫ్యాన్స్ అందరికీ కూడా ఇంకా ఫుల్ మీల్స్ అనమాట, ఫుల్ ట్రీట్ లాగా అనిపించింది. అందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అండ్ ఆ వెయిటింగ్స్కి కావచ్చు, ఇచ్చినటువంటి ఆ అవుట్పుట్కి కావచ్చు, ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనకు తెలుసు చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్సే ఉంటారనమాట. ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఆ మ్యానరిజాన్ని. మరి ఈ సినిమాలో కూడా మ్యూజిక్ దగ్గర నుంచి అండ్ ఫైటింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎమోషన్ కూడా చాలా అద్భుతంగా హరిశంకర్ గారు చూపించారు. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా అయిందేమో అని అనిపిస్తుంది, బట్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా చేశారనమాట. ఖచ్చితంగా మరొక హిట్ అయితే పడింది. ఎవరు ఏ విధంగా ట్రోల్ చేసినా కూడా ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ నోర్లు మూయించే విధంగా ఇలాంటి సమాధానాలు చెప్తూనే ఉంటారు.